వ్యవసాయంలో జరగలేదు, రెండవ రాజధాని జరగలేదు, రాలేదు. కాంగ్రెస్ వల్ల మాకు ఇంతవరకు మోసమే జరిగింది. కనీసం బీజేపీ అయినా సరే ఈ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాల్సిన బాధ్యత ఉంది మీ మీద. ఎందుకంటే మీరు అంటున్నారు కాంగ్రెస్ ఏమి చేయలేదు, కాంగ్రెస్ పట్టించుకోలేదు. చాలా విషయాలలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందనడానికి రాష్ట్రాలు అతి పెద్ద రాష్ట్రాలుగాను ఉత్తరప్రదేశ్, బీహార్ ఇంకా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా అది అతిపెద్ద రాష్ట్రాలుగానే ఉన్నాయి. ఇవాళ దేశంలో 5 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలి మా డిమాండ్ జేఏసీ నుండి. అలాగే దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలి. దక్షిణాదికి ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి. మీరు ఉప ప్రధానమంత్రిగా ఉండండి. మిగతా ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు ఉప ప్రధానమంత్రి, అలాగే మిగతా ప్రాంతాలకు ఉప ప్రధానమంత్రి ఇవ్వండి. అలాగే ఉత్తరాది ప్రధానమంత్రి అయితే మిగతా ప్రాంతాలు ఉప ప్రధానమంత్రి ఇవ్వండి. అలాగే కేంద్ర మంత్రిలో కూడా, మంత్రివర్గంలో కూడా కీలక శాఖలు ఎప్పుడు ఉత్తరాదికే ఉంటున్నాయి. దక్షిణాది కూడా కీలక శాఖలు ఖచ్చితంగా ఉండాలి. మీకు రాష్ట్రపతి అయితే మాకు ఉపరాష్ట్రపతి ఇవ్వండి. మేము రాష్ట్రపతి అయితే మీకు ఉపరాష్ట్రపతి తీసుకోండి. మేము ప్రధానమంత్రి అయితే మీరు ఉప ప్రధానమంత్రి పదవి తీసుకోండి. మీరు ప్రధానమంత్రి అయితే మాకు ప్రధానమంత్రి, ఉప ప్రధాని అయితే మాకు ప్రధానమంత్రి ఇవ్వండి. మరి పరిపాలన అంటే అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు ఉండాలా, లేకపోతే ఉత్తరాది వాళ్ళకే ఆధిపత్యంగానే ఉండాలా? ఇలా ఇంకెంతకాలం 78 సంవత్సరాలుగా ఎంతకాలం మేము ఈ ఆధిపత్యాన్ని కొనసాగించాలి? కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, బాబాసాహెబ్ ఏదైతే దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలనే డిమాండ్ను అన్ని సంఘాలతోని, పార్టీలతో, అందరితో కలిసి డిమాండ్ చేయబోతున్నాం. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. తప్పకుండా ఆ దిశగా మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తాం. వ్యవసాయంలో జరగలేదు, రెండవ రాజధాని జరగలేదు, రాలేదు. కాంగ్రెస్ వల్ల మాకు ఇంతవరకు మోసమే జరిగింది. కనీసం బీజేపీ అయినా సరే ఈ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాల్సిన బాధ్యత ఉంది మీ మీద. ఎందుకంటే మీరు అంటున్నారు కాంగ్రెస్ ఏమి చేయలేదు, కాంగ్రెస్ పట్టించుకోలేదు. చాలా విషయాలలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందనడానికి రాష్ట్రాలు అతి పెద్ద రాష్ట్రాలుగాను ఉత్తరప్రదేశ్, బీహార్ ఇంకా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా అది అతిపెద్ద రాష్ట్రాలుగానే ఉన్నాయి. ఇవాళ దేశంలో 5 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలి మా డిమాండ్ జేఏసీ నుండి. అలాగే దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలి. దక్షిణాదికి ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి. మీరు ఉప ప్రధానమంత్రిగా ఉండండి. మిగతా ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు ఉప ప్రధానమంత్రి, అలాగే మిగతా ప్రాంతాలకు ఉప ప్రధానమంత్రి ఇవ్వండి. అలాగే ఉత్తరాది ప్రధానమంత్రి అయితే మిగతా ప్రాంతాలు ఉప ప్రధానమంత్రి ఇవ్వండి. అలాగే కేంద్ర మంత్రిలో కూడా, మంత్రివర్గంలో కూడా కీలక శాఖలు ఎప్పుడు ఉత్తరాదికే ఉంటున్నాయి. దక్షిణాది కూడా కీలక శాఖలు ఖచ్చితంగా ఉండాలి. మీకు రాష్ట్రపతి అయితే మాకు ఉపరాష్ట్రపతి ఇవ్వండి. మేము రాష్ట్రపతి అయితే మీకు ఉపరాష్ట్రపతి తీసుకోండి. మేము ప్రధానమంత్రి అయితే మీరు ఉప ప్రధానమంత్రి పదవి తీసుకోండి. మీరు ప్రధానమంత్రి అయితే మాకు ప్రధానమంత్రి, ఉప ప్రధాని అయితే మాకు ప్రధానమంత్రి ఇవ్వండి. మరి పరిపాలన అంటే అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు ఉండాలా, లేకపోతే ఉత్తరాది వాళ్ళకే ఆధిపత్యంగానే ఉండాలా? ఇలా ఇంకెంతకాలం 78 సంవత్సరాలుగా ఎంతకాలం మేము ఈ ఆధిపత్యాన్ని కొనసాగించాలి? కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, బాబాసాహెబ్ ఏదైతే దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలనే డిమాండ్ను అన్ని సంఘాలతోని, పార్టీలతో, అందరితో కలిసి డిమాండ్ చేయబోతున్నాం. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. తప్పకుండా ఆ దిశగా మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తాం.